హలో అండి. టమాటా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటా కర్రీ అందరూ చేస్తారు, కానీ ఎవరికి స్టైల్లో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నా స్టైల్లో నేను చేస్తున్నా. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకి, రైస్లకి చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయండి. తర్వాత టమాటా వేయండి. టమాటా వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేయండి. కొంచెం ఒక ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత కొన్ని వాటర్ పోయండి. తర్వాత కొన్ని పాలు పోయండి. ఇలా పాలు పోయడం వల్ల టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. తర్వాత నువ్వుల పౌడర్, ధనియాల పౌడర్ వేయండి. అంతే. లాస్ట్లో కొత్తిమీరకు వేయండి. ఎంతో టేస్టీగా టమాటా కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటా కర్రీ ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది.